అర్ధరాత్రి కేక. ఏంటి ఆ కేక అంటే, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధంగండి అని అర్ధరాత్రి ఒక పిలుపు, ఒక కేక వినబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన సమస్త జనులను ఆయన పోగు చేస్తాడు. ఒక బూర శబ్దం వినబడుతూ ఉంది, ఒక బూర శబ్దం వినబడుతూ ఉంది. ఆ బూర శబ్దం వినబడినప్పుడు మనమందరము మధ్యాకాశానికై ఆకర్షితులవి, మనం ఎత్తబడే గుంపులు ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి ఆయన వస్తూ ఉన్నాడు, ఆల్రెడీ ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఏం చేయాలి? గదిలో ఉండి సిద్ధపడాలి. ఏం చేయాలి అన్నప్పుడు మీకు డ్యాష్ ఏదో ఇడిచాను కదా, అప్పుడు ఏం చేయాలి మీరు? అందులో నేను చెప్పే మాట మీరు చెప్పాలి. పెండ్లి కుమార్తె గదిలో ఉండి ఏం చేయాలి? అది అందరూ చెప్పండి. పెండ్లి కుమార్తె ఏం చేయాలి? గదిలో ఉండి సిద్ధపడాలి. సిద్ధపడితే మనము ఆ పెండ్లి కుమారుడితో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సిద్ధపడకపోయామా మనము వెళ్ళలేము, అక్కడే ఉండిపోతాం. మా సెల్ ఫోన్ తీయండి, వెళ్ళలేము, అక్కడే ఉండిపోతాం. మనమందరము సిద్ధపడిన కన్యకల వలె, వధువ సంఘం వలె మనము ఎనీ టైం ప్రిపేర్ అయి ఉండాలి. ఎప్పుడు ఆయన వస్తాడో తెలియదు. కాలాలు, సమయాలు, డేట్స్ ఏమి ఇవ్వబడలేదు. చాలామంది ఆయన ఎప్పుడు వస్తాడా అనే దాని మీద చర్చ చేస్తున్నారు, ఎన్నో బోధలు కూడా చేస్తున్నారు. అది తెలుసుకోవడం మీ పని కాదు అని ప్రభు చెప్పాడు. ఆమేన్. ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవడము మీ పని కాదు. మీ పని కాదు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే, అది తెలుసుకోవడం మన పని కాదు. తెలుసుకోవడం మన పని కాదని తెలిసినప్పుడు కూడా, చెప్పినప్పుడు కూడా ఇంకా దాని గురించి మనం చర్చ చేస్తున్నాం అనుకోండి, ఏమనాలి మరి? మనల్ని బుద్ధిమంతులు అందామా, బుద్ధిహీనులు అందామా? బుద్ధి లేని వారే అనాలి. దాని గురించి మీరు ఆలోచన చేయొద్దు, ఎప్పుడా అని ఆలోచన చేయొద్దు. మరి ఏం చేయాలి? ఎప్పుడు వస్తే అప్పుడు సిద్ధపడి ఉండాలి. అది మనం చేసే పని. ఆయన ఎప్పుడు వస్తాడు మరి? ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒక అర్ధరాత్రి అనే సమయం మనకి ఇవ్వబడింది. అంటే అప్పటి వరకు ఎదురు చూశారు. ఈ టైంలో వస్తాడేమో, ఈ టైంలో వస్తాడేమో, ఈ టైంలో వస్తాడేమో అని ఎదురు చూశారు. ఎదురు చూస్తే వారు అనుకుని గడియలో రాలేదు. అందుకని మీరు అనుకుని గడియలో ఆయన వస్తాడు. మనం అనుకుని గడియ, మనము ఎదురు చూడని గడియ, మనము మెలకుగా ఉండని గడియలో ఆయన వస్తాడు. ఆయన వచ్చే సమయానికి మనందరము సిద్ధపడి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనమా చదవమ్మా. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని వెదుర్కొనుటకు రండి అని ఒక కేక వినబడినట్టు, ఒక కేక. ఇదిగో అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వస్తున్నాడు, రండి అని ఒక కేక వినబడుతూ ఉంది, ఒక కేక వినబడుతూ ఉంది. ఆ కేక విన్నప్పుడు ఏం చేయాలి మరి? అందరూ లేచి సిద్ధపడి ఆ పెండ్లి కుమారుడితో వెళ్ళడానికై రెడీగా అయిపోవాలి, రెడీగా ఉండాలి. ఇప్పుడా అని కాదు, ఎనీ టైం, ఏ టైంలో రావచ్చు. అది మధ్యాహ్నమా, ఉదయకాలమా, రాత్రి జాములు ఎందా, ఎప్పుడైనా కావచ్చు. అది అర్ధరాత్రి వేళ వచ్చాడు. అర్ధరాత్రి వేళ అందరూ పడుకుని ఉంటారు కదా, మరి అర్ధరాత్రి వేళ సిద్ధపడి ఉండలేరు కదా. అర్ధరాత్రి వేళ వారు ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు వారి చేతుల్లో ఏముండాలో తెలుసా? దివిటి ఉండాలి. దివిటి ఉంటేనే ఆ మార్గం కనపడుతుంది. దివిటీలు లేకపోతే మార్గం కనపడదు. అందుకనే 5 దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, 5 దివిటీలు ఆరిపోని అంటండి. వెలిగిన వారు దివిటీలుగా మనం ఉండాలి. మన దివిటీలు ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలి? వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు దివిటి. అర్థమైందా? నీ దివిటి ఏం చేస్తూ ఉండాలి? వెలుగుతూ ఉండాలి. నువ్వే కలర్లో ఉండొచ్చు, ఏ రీతిలో ఉండొచ్చు, మన దివిటి మాత్రం వెలుగుతూ ఉండాలి.
మన దివిటి వెలుగుతూ ఉంటేనే ఆయన మనల్ని గుర్తిస్తాడు. మన దివిటి వెలిగితేనే మన ముఖం కనపడుతుంది. అది దివిటి వెలగకపోతే ముఖం కనపడదు. చీకట్లో ఏం కనపడుద్ది? అంతేనా? చీకట్లో వెళ్ళి నేను ఎలాగన్నాను అని అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? చీకట్లోకి వెళ్ళి నువ్వు ఎలాగొండవు ఏం తెలుస్తుంది? అక్కడ ఎలాగొండాలో తెలియాలి అని అంటే దివిటి వెలుగు నీ ముఖానికి తగిలినప్పుడు అది నీ ముఖమా కాదా అని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. వెలుగుతున్న దివిటీల్ని ఆ ముఖాలు కనపడితే కనుక ప్రభు వారిని గుర్తిస్తాడు. 10 మంది కన్యకలు ఉన్నారంటండి. ఈ చరిత్ర అంతా మనకు తెలుసు, ఎన్నో మార్లు మనం విన్నదే. అయినా ఒకసారి మరలా మనం విందాం. 10 మంది కన్యకల యొక్క స్టోరీ ప్రభు చెప్పిన ఉపమానంలో తెలుసు కదా ఇది మనందరికీ. ఎంతమంది అండి కన్యకలు? 25వ అధ్యాయం మొదటి నుంచి చదివితే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఎలా పోలి ఉందంటండి? 10 మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో ఐదుగురు బుద్ధి కలిగిన వారు, ఐదుగురు బుద్ధి గలవారు, ఐదుగురేమో బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. దివిటీలు పట్టుకున్నారు కానీ ఎగస్ట్రా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచు ఉండిరి. అప్పుడు మధ్యరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, రండి అని ఎదుర్కొన్న రండి అని ఒక కేక విందా. కొన్ని విషయాలు విందాం. ఇక్కడ ఎంతమందికి మనకు కనపడుతున్నారు అంటే 10 మంది కనపడుతున్నారు. ఎవరు వీళ్ళు? 10 మంది కన్యకలు. 10 మంది ఒకేలాగా ఉన్నారు. 10 మంది కూడా కన్యకలే, ఒకే వస్త్రాలు వేసుకున్నారు. 10 మంది ఒకే ఫెలోషిప్గా, ఒకే సహవాసంగా ఉన్నారు. వాళ్ళు 10 మంది కూడా ఏకాత్మ సమానత్వం ఈ 10 మందిలో కూడా కనపడుతూ ఉంది. 10 మంది ఎలాగున్నారు? సమానంగా ఉన్నారా? అదేంటి? సమానంగానే ఉన్నారు. ఒకేలా ఉన్నారా? అందరూ కన్యకలే కదా. పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అందులో? పెళ్ళైన వాళ్ళు ఎవరు లేరు, అందరూ కన్యకలే. కన్యక అనగానే దేంతో పోల్చాడంటే ప్రభువారు సంఘంతో, వధువు సంఘంతో పోల్చాడు. పవిత్రులైన కన్యకగా అని వధువు సంఘంతో పోల్చాడు ప్రభువారు. అంటే ఈ 10 మందిలో కూడా ఏకాత్మ, ఒకే లక్షణాలు మనకేం చేస్తున్నాయంటే కనబడుతున్నాయి. వీళ్ళందరూ కూడా 10 మందికి దివిటీలు ఉన్నాయి. వినాలి. 10 మందికి ఏమున్నాయి? దివిటీలు ఉన్నాయి. 10 మంది దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. 10 మంది కూడా దేవుని రాకడ కొరకు ప్రిపేర్ అయ్యారు. 10 మంది కూడా ఆయనతో వెళ్ళడానికి ప్రయాణమై వెళ్ళారు. 10 మంది కూడా చాలా ఆసక్తికరమైన రీతిలో దేవుని రాకడ వస్తుంది, లేకపోతే పెండ్లి కుమారుడు వస్తాడు, మేము ఆయనతో వెళ్ళిపోతామని ఎంత సిద్ధపాటు కలిగి ఈ 10 మంది చక్కటి సిద్ధపాటుతో దివిటీలు వెలిగించుకుని ఒక ప్రిపేర్ అయిపోయి వారి జీవితాలు ఎంత ఏకాత్మగా కనపడుతున్నాయో చూడండి. చాలా అన్యోన్య సహవాసం కనపడుతుంది ఇక్కడ మనకి. 10 మందిలో కూడా ఒకే యూనిటీ కనపడుతూ ఉంది. వీళ్ళందరూ మాట్లాడుకుండేవారా? కొంతమంది స్వరాలు మోగబోతున్నాయా? మాట్లాడుకుండేవారా? మాట్లాడుకోకుండా వెళ్తారేటి? మాట్లాడుకుంటూ చక్కగా ఒకరికొకరు ముచ్చటించుకుంటూ ఒకే సహవాసంగా చేసుకుంటూ చాలా అన్యోన్య వ్యక్తిత్వాలు వీరిలో కనబడుతుంది. 10 మందికి కూడా దేవుని స్వరం వినబడుతూ ఉంది. ఆమెన్. ఈ 10 మంది స్వరం వింటున్నారా లేదా? విన్నారు. ఇంతే ఇక్కడ మనకేం కనపడుతుంది? వీరిలో ఏకాత్మ కనపడుతుంది. భక్తిపరులు అనే వీళ్ళు భక్తిపరులు కాదా? భక్తిపరులు కనుకనే దేవుని రాకడ కొరకు సిద్ధపడ్డాడు. భక్తి లేకపోతే సిద్ధపడతారేంటి? లోకంలో ఉందరు, ఎక్కడో తిరుగుదురు, ఏవేవో ఆలోచనలు ఉందరు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన విన్యాసాలు, ఇలాంటి వీరిలో ఏం కనిపించట్లేదు. కానీ వీళ్ళందరూ కూడా దేవుని రాకడ కొరకే ప్రిపేర్ అయిపోయి ఆయన వస్తే వెళ్ళిపోదాం అనే ఒక కాన్సెప్ట్లో, మంచి కాన్సెప్ట్లో ఉన్నారు వీళ్ళు. కనుక పెండ్లి కుమారుడు కొరకై వీళ్ళందరూ కూడా ఒకే ఎదురు చూపు కనపడుతూ ఉంది.
జరిగిన విషయం ఏంటంటే పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ నిద్రించారంటండి. మొదటిది అందరూ ఏకాత్మ కనబడుతూ ఉంది. రెండవదిగా పెండ్లి కుమారుని యొక్క రాకడేమైంది, ఆలస్యం చేయగా అందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. చూడండి 5వ వచనం చదవండి. 5వ వచనం, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ కునికి నిద్రించుచు ఉన్నారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆలస్యమైంది. వీళ్ళు అనుకున్నారు ఆయన వచ్చేస్తాడు, రే బాబు ఆయన వచ్చేస్తాడు, వచ్చేస్తే వెళ్ళిపోదామని అనుకున్నారు. వీళ్ళు అందరూ ప్రిపేర్ అయిపోతే పెండ్లి కుమారుడు ఏం చేశాడు, మరి ఆలస్యం చేశాడు. వీళ్ళు అనుకున్న గడియలో ఆయన రాలేదు. వినాలి, మీరు అందరూ చక్కగా వినాలి. మీరు కునుకుపాటు పడతా వినకూడదు. చక్కగా కళ్ళు తెరిచి చూస్తూ ఇంకేం మాట దొరికిద్దా అని ఆశతో ఎదురు చూడాలి. ఎప్పుడు కునికి లాగేద్దామా అనే ఆలోచనలో ఉండకూడదు. నన్ను ఎలా మేనేజ్ చేసుకుని లాగేద్దామని చూస్తూ ఉంది ఇందాక నుంచి ఒక సహోదరి. ఆ విధమైన ప్లాన్ మీ దగ్గర ఉండకూడదు. నన్ను మేనేజ్ చేసుకుని నన్ను ఏదోలాగా బొంగల్లో పెట్టి మీ పని మీరు చేసేద్దారని ఆలోచనలో ఉండకండి. వీళ్ళందరూ కూడా కునికి ఏం చేస్తున్నారంట, నిద్రించారు. పెండ్లి కుమారుడు యొక్క ఆలస్యంలో చాలా ఆత్మీయార్థం ఉంది. ఆయన ఆలస్యం చేశాడంటే ఎందుకు ఆలస్యం చేశాడు గమనించాలి మనము. ఆయన ఆలస్యం చేసింది ఎవరి కొరకు ఆలస్యం, ఎందుకు ఆలస్యం చేశాడు అని అంటే, ఇంకా మన జీవితంలో దేవునికి సన్నిధానంలో చరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, విడవలసినవి చాలా ఉన్నాయి, మరవలసినవి చాలా ఉన్నాయి. మనము ఇప్పుడే గనక ఆయన రాకడ వస్తే మనము ఆయనతో వెళ్ళడానికి నువ్వు సిద్ధమా? ఆధ్యాత్మికమైన ఆత్మీయ నిద్రది. నిద్ర అనగానే శారీరకమైన నిద్ర కాదు. ఇప్పుడు నీకు వచ్చి శరీరం అలసట వచ్చిన నిద్ర కాదు ఇది. కునిపాట్లు పడుతున్నావు, ఈ నిద్ర కాదు. ఏ నిద్ర ఇది? ఆధ్యాత్మికమైన నిద్ర. ఆధ్యాత్మికంగా చాలామంది ఎలాగున్నారో తెలుసా? నిద్రలో ఉన్నారు. ఆత్మీకంగా ఏమయ్యారో తెలుసా? చనిపోయి ఉన్నారు. జీవించున్నవన్న పేరు మాత్రమే ఉందా కానీ నీవు మృతుడివే అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆధ్యాత్మికంగా మనం బ్రతకాలా, చావాలా? బ్రతికి ఉండాలి. బ్రతికి మన జీవితాన్ని ఆత్మీకంగా మనము సమాజానికి చూపించగలగాలి. కనుక ఎందుకు ఈ పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, ఆలస్యంలో చాలా ఆత్మీయార్థాలు ఉన్నాయి. పేతురు పత్రిక చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. పేతురు పత్రిక తీయాలి చదవాలి 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు. ప్రభు తన వాగ్దానం ఏంటి? ఆయన ఒలీవల కొండ నుండి ఏ రీతిగా అయితే పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడో, ఓ గల్లీ మనుషులారా, అదే రీతిలో మరలా ఆయన వస్తాడు అనే ఒక వాగ్దానం ఉంది. నేను మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోతాను, మీరుండు స్థలములో మీరు కూడా ఉండులాగున మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేను మరలా వస్తానని ప్రభు చెప్పాడు. అర్థమైందా? ఏం చెప్పాడు ఆయన? నేను మరలా వస్తాను అన్నాడు. ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు అన్నాడు. కానీ ఎందుకు మరి ఆలస్యం కాని అంటే, మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎవడు కూడా నశించకుండా ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ వ్యక్తి కూడా నశించిపోకుండా ఉండకూడదని, అందరూ రక్షించబడాలని, అందరూ మారు మనసు పొందాలని మన ఎడల ఏం కలిగి ఉన్నాడు ఆయన? లేకపోతే మొన్నే లేపేద్దిన ఆయన. ఎప్పుడు
అప్పుడు లేపెత్తి గొడవ వదిలిపోను. వ్యాక్సిన్ వేయించుకున్నావమ్మా? అల్లిపోయేదాన్ని వ్యాక్సిన్ వేయించుకోవడానికి. మొత్తానికి వేసావా? ఓకే పోన్లే. అందుకే సెకండ్ వేలో నిలబడింది. ఏ శాంతం కలిగి ఉన్నాడంటే ఆయన దీర్ఘశాంతం. ఇదేంటండి నాకేంటి బాగానే ఉన్నాను కదా అనుకుంటాం. నీకంటే బలవంతులైన వారు, యవనస్తులైన వారు, ఎవరిని 6 ప్యాక్ కలిగిన వారు, కోట్లకు పడగెత్తిన వారు. ఇంకో అద్భుతమైన మాట చెప్పమంటారా? ఎంతోమంది డాక్టర్స్. ఒక డాక్టర్ గారిని కరోనాలో మా అత్తగారిని మేము తీసుకుని వెళ్తే ఆయనతో మాట్లాడుతుంటే మొత్తం సీల్ ప్యాకింగ్ చేసేసుకున్నాడు ఆయన. ఇంత దోమ కానీ ఏగ కానీ దూరే గ్యాప్ కూడా లేదు. మొత్తం అంతా ఈ కళ్ళుకేమో పెద్ద పెద్ద ఏడిని పెట్టుకున్నాడు. మొత్తం మనిషి ఏమీ లేడు. ఆయన ఏదో ఒక పొట్టలాగా వచ్చాడు. బయట పార్సల్ ప్యాకింగ్ ఉంటుంది కదా, అలా వచ్చాడు. మనిషి చూడడానికి అవకాశం లేదు. అంతకుముందు అయితే ఎక్కడో వారు ఉండి ఫోన్లో మొత్తం మనకి ఈ మెడిసిన్ చెప్పడం అంతా ఎక్కడ ఫోన్లోనే, ట్రీట్మెంట్ అంతా ఫోన్లోనే. డాక్టర్లు వేసిపోయారు లేదా? ఎంతోమంది పాస్టర్ గారులు, ప్రార్థించిన పాస్టర్ గారులు ఫస్ట్ వేలో ఏం చేయలేదు, కానీ సెకండ్ వేలో మొత్తం ఎక్కువ మంది పాస్టర్స్ చనిపోయారు. వాళ్ళు ఎంత చచ్చిపోయారు అంటారు? చెప్పరేంటి? టైం వచ్చినప్పుడు అన్న చచ్చిపోతారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి నువ్వెందుకున్నావు? ఇంకా మారలేదు కనుక. అర్థమైందా? ఎందుకున్నావు? మానవులందరూ మొన్న వెళ్ళిపోయారు కరోనాలోని. ఇంకా నువ్వు మారలేదు కనుక ఏదో మార్చుకుంటావని వండిచ్చాడు. అమ్మా ఇలా చూడు, నా వైపు చూడండి. ఎందుకు వండిచ్చాడు నిన్ను? అమ్మా ఇలా చూడండి సహోదరి, ఎందుకు వండిచ్చాడు నిన్ను? మారతావని. అలాగే చెప్పండి. ఎందుకు వచ్చాడు నిన్ను దేవుడు? మారతావని. మరి ఇంకా మారపోతే నిన్నేమనాలి? బుద్ధిమంతులు అందామా, బుద్ధిహీనులు అందామా? మారతావని నేను ఉండొచ్చాడు ఇంకా, లేకపోతే మనం లేచిపోదు. లేచిపోలేదంటే దాని అర్థం ఏంటి? ఇంకా మనం మారాలి కనుక ఆలస్యం ఎందుకు? మనం ఏయో ఇంకా కొన్ని సరి చేసుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి, దేవునికి ఇష్టములేనివి, వాక్యానికి విరుద్ధమైనవి కార్యాలు ఉన్నాయి కనుక అవి సరి చేసుకుంటామని వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు? ఈ 10 మందికి అవకాశం ఆలస్యం ఎందుకు అయిందో తెలుసా? ఇంకా వీళ్ళలో పరిపూర్ణమైన సిద్ధపాటు లేదు. ఈ గ్యాప్లో అయినా కానీ సిద్ధపాటు కలిగి ఉంటారని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తే అందరు కలిసి నిద్రపోయారంటండి. వీళ్ళు నిద్రపోవడానికి అది సమయమా? అలసట తీర్చుకోవడానికి ఇది సమయమా? అమ్మా దేవుని నువ్వు నిద్రపోవడానికి మందిరానికి వచ్చావా? అలాగైతే మందిరానికి రావసరం లేదు. ఇంటికి వెళ్ళి హాయిగా చక్క ఏడుగా గోంగూర అది వేసుకొని చక్కగా తిని మంచిగా పడుకో. నిద్రపోవడానికంటే ఇక్కడ రావసరం లేదు కదా. అర్థమైందా? నిద్రపోవడానికి అయితే ఇక్కడికి రావడం అవసరం లేదు. ఎందుకు ఇచ్చాడు? ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది వాళ్ళకి? వారు సిద్ధపాటు కలిగి ఉంటారు, మార్చబడతారు, జీవితాలు సరి చేసుకుంటారని అవకాశం ఇస్తే వచ్చిన అవకాశం బాగానే వచ్చిందని ఇక కునుకులోనే ఉన్నారు. ఎప్పటి వరకు నిద్రపోయారంటే వాళ్ళు ఆయన వచ్చే వరకు అర్ధరాత్రి వరకు నిద్రపోతూనే ఉన్నారు. ఎప్పుడు సంతకాడు వేసేసినట్టున్నారు వీళ్ళు. అర్ధరాత్రి వరకు నిద్రపోతూనే ఉన్నారు. మధ్యలో అయినా లేచి నూనె ఉందో లేదో, దివిటీలు వెలుగుతున్నాయో లేదో, ఆరిపోయినాయి లేదో, వారికి ఒక ఆజ్ఞ ఏంటి తెలుసా? ఆయన వచ్చే సమయానికి నీ దివిటీ వెలుగుతూ ఉండాలి సుమా అని ఆజ్ఞ ఉంది వాళ్ళకి. ఆమేన్. ఆయన వచ్చే సమయానికి మీ దివిటీలు వెలుగుతూ ఉండాలి. దివిటీ కనుక ఆరిపోతే చాలా ప్రమాదము అని హెచ్చరిక ఉన్నప్పుడైనా కానీ వాళ్ళు చూసుకుని మధ్యలో అయినా లేచి ఆ దివిటీ వెలుగుతుందా, ఆరిపోయిందా, ఏంటి పరిస్థితి? ఒకవేళ ఆయన వస్తే ఇది ఆరిపోతే నా జీవితం ఏంటి, నేను అంధకారంలోకి వెళ్ళిపోతాను, నేను పెండ్లి కుమార్తె వెళ్ళే అవకాశాన్ని కోల్పోతాను అని వారి జీవితాలు కాస్త మెలకు కలిగి ఉంటే సరిపోను. కానీ వీళ్ళు మెలకు అనేది వారిలో కనిపించలేదు. ఆయన వచ్చే వరకు కునుకుతూనే ఉన్నారు. ఆయన వస్తూ అంటే ఏ నిద్ర అనుకున్నాం? ఇది
ఆధ్యాత్మికమైన నిద్ర. కొందరు జీవితాలు చూడండి ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. భ్రష్టత్వం ఏంటది? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. ఒరే కూర్చో. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. సౌలు 2 మార్లు గద్దించాడంటండి దేవుడు, సొలొమోను కూడా. కానీ సౌలు ఏమన్నా బయటకు వచ్చాడు అందులో ఉండి? రాలేదు. దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి వాళ్ళు దూరింది. ఇక ఆ రోజు నుంచి అతనికి ఏముండేది అదంటే మనశ్శాంతి ఉండేది కాదు. దురాత్మ ఉన్నవాడికి మనశ్శాంతి ఏముంటుంది? దురాత్మ ఉన్నవాడు పందుల్లో నివాసం చేస్తూ ఉండేవాడు అంట. సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. పందుల సహవాసం కోరుకునేవాడు. దురాత్మ పెట్టిన వాళ్ళు చూడండి ఎంత తింటారో వారికి తెలియదు. పాస్టర్ గారు చెప్పింది ఒకసారి, మా చుట్టాలో ఒక ఆమెకి దెయ్యం పడితే నాకు అది ఏదో కూర కావాలందంటండి. అది వండి పెడితే మొత్తం ప్లేట్ నిండా అన్నం వేసి కలిపేసి పెడితే, మొత్తం ప్లేట్ అంటే మనం తినే ప్లేట్ కాదు, పెద్ద పళ్ళెం, ఆ నిండా మొత్తం తినేసింది. తినగలదు నువ్వు? మనం తినలేం, అది తినద్దే. ఏమండి, దెయ్యం మనుషులు కుదురండిస్తుందా? ఎక్కడికి వెళ్ళాడు తెలుసా వీడు? కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? సౌలు గారు సోది చెప్పించుకునే దాని దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు మంచిదేమో చూడండి, రేపు మంచిదేమో చూడండి, రాగల దినాలు మంచి ఏమో చూడండి. వచ్చే సంవత్సరం అంతా ఎలా ఉంటుందంటావు? నాకు ఆ సోది అంతా అవసరమా మనకి? అదంతా మనకు అవసరమా? సిద్ధపాటు, ఏ రోజుకి సంబంధించిన సిద్ధపాటు ఆ రోజుకు మనం సిద్ధపాటు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెబుదాం. మరొకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మంచిదా ఆ రోజు మంచిదా అంటే అది సోదది. ఆ సోది చెప్పేసినది ఏం చేసింది? సోది చెప్పడం మానేసిందంట. అందుకని ఆ ప్రాంతవాసులందరికీ ఆ యజమానికి లాభం సంపాదించేది కనుక అతను చాలా కక్ష పెంచుకొని ఈ పౌలు శీలాన్ని పట్టుకుని చెరసాల్లో వేయించేశాడు. అర్థమైందా? చెరసాల్లో ఏం చేస్తే ఆ సోది చెప్పేదాన్ని యజమాని అనుకున్నాడు, ఇక్కడతో వీరి యొక్క కథం కేల్ అనుకున్నాడు. ఇంకా అయిపోయింది వీళ్ళతో అనుకున్నాడు. కానీ ఆ చెరసాలకు వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ఈ యజమానికి తెలియదు అక్కడ అద్భుతం జరుగుద్దని. ఆమేన్. అది దేవుని ప్రణాళిక. స్తోత్రం కలుగును గాక. అంతేనా? దేవుని ప్రణాళిక. ఎంతమంది ఖైదీలు మారారని అందులో? ఎన్నడూ వారు బ్రతుకులో మారని క్రూరమైన మూర్ఖమైన నరరూప రాక్షసులు లాంటి ఖైదీలు వాళ్ళు. అలాంటి ఖైదీలందరూ మారిపోయారు. ఎవరి మాటల వల్ల? మన పౌలు గారు, శీల, దేవునికి స్తోత్రం కలుగును గాక, పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి? చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు. గొప్ప నామం యేసు నామము. కొట్టాలి అలాగేనా? గొప్ప నామం యేసు నామము, గొప్ప నామం యేసు నామము, గొప్ప నామం యేసు నామము. చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి ఆరాధించేదం, చప్పట్లు కొట్టి నిద్రంతా పోవాలి, కొట్టి ఆరాధించేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగిరా. కనుక పౌలు శీలలు పట్టుకుని చెరసాల్లో బంధించారు. లోపల చెర అంటది, బయట చెర కాదు. ఏ చెర అది? లోపల చెర. అది బాగా దేశద్రోహులు ఉంటారు కదా, క్రూరమైన భయంకరమైన వ్యక్తుల్ని వేసే ఆ లోపల చెరలో వేస్తే మధ్యరాత్రి వేళ. ఆమెన్. వీళ్ళు కూడా ఇక్కడ ఈ 10 మంది కన్యకలకు వినబడింది మధ్యరాత్రి వేళే. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మిడ్ నైట్లో మధ్యరాత్రి వేళ
మధ్యరాత్రి వేళ ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారమ్మా? మధ్యరాత్రి వేళ వస్తాయి స్టేటస్లు. మధ్యరాత్రి వేళ ఇంకా ఏఎం వచ్చేసే వరకు ఫోన్ ఇంకా ఆన్లైన్ ఉంటుంది. పిఎం పోయి ఏఎం వచ్చేసిన ఫోన్ ఆన్లైన్లో ఉంటుంది. నాకు ఒక శనివారం ఒకరోజు ఉంటుంది, ఇంకే రోజు ఉంటుందిలే. దేవుని స్తోత్రం కలిగి కాక. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి. మధ్యరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా సహోదరి వాళ్ళు? పౌలు శీలను పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంటే చెరసాల జైలు పునాదులు కదిలిపోయినాయి. ఖైదీలందరూ వింటున్నారంటండి. పౌలు శీలలు బంధకాలు ఊడిపోని, ఆ ఖైదీల బంధకాలు ఊడిపోని. స్తోత్రం కలుగును గాక. పౌలు శీలలు బంధకాలు ఊడిపోని అంటే వాళ్ళు విశ్వాసపరులు, ప్రార్థనాపరులు, ఆత్మీయులు. మరి వీళ్ళు ఎందుకు ఊడిపోని? వాళ్ళు చాలా ఆసక్తిగా వింటున్నారు. ఏంటా ఎంత భయంకరంగా కొట్టి చిత్రహింసలు చేసి ఈ చెరసాల్లో వేస్తే వీళ్ళు ఎంత ఆనందంగా ఆత్మీయంగా ఎలాగ ఉండగలుగుతున్నారు? ఇది మామూలు మనిషికి సాధ్యం కాదే అని దాని గురించి అన్వేషణ చేయడం ప్రారంభించారు. ఎంతగా ఏంటంటే వారు దేవుని భక్తిలో ఉన్నారని ఖైదీలు గమనించారు. ఆ భక్తిని వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైనదైతే వీళ్ళు ఈ స్థితిలో ఉండరు. వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు చాలా గొప్ప శక్తిమంతుడు. ఆయన నమ్ముకుంటే మా బ్రతుకులు, మా జీవితాలు కూడా బాగుపడతాయని వాళ్ళు కూడా ఆ ప్రభునందు విశ్వాసం ఉంచారు. స్తోత్రం కలుగును గాక. చెరసాల నాయకుడు వచ్చాడు. ఏం చేశాడు నాయకుడు? అందరూ పారిపోయిన కత్తి తీసుకుని చంపుకోవాలనుకున్నాడు. అప్పుడు సౌలు ఒక మాట అన్నాడు, అయ్యా మేము ఎక్కడికి పోలేదు, మేము అందరం ఇక్కడ ఉన్నామంటే నివిరిపోయాడు. ఒక్క నిమిషంలోనే హార్ట్ ఆగిపోయినంత పని అయింది ఆయనకి. ఏంటి ఈ గోడలన్నీ కూలిపోతే పారిపోకుండా ఎలాగుంటారు వాళ్ళు? గజదొంగలు కదా వాళ్ళు, భయంకరమైన తీవ్రవాదులు అనుకుందాం, దేశద్రోహులు అనుకుందాం, వాళ్ళని నరరూపరాక్షసులు, విచక్షణ రహితంగా ప్రవర్తించేవారు. తల్లిదండ్రుల మాట కానీ, ఎవరి ఇంటివారి మాట కానీ, సమాజం మాట కానీ, పెద్దవారి మాట కానీ, ప్రభుత్వం మాట కానీ ఏ రోజున విన్నవారు కాదు వాళ్ళు. అందుకని అంత భయంకరులుగా జీవించారు కనుక సమాజంలో ఉంటే ఇలాంటి వాళ్ళు ప్రమాదకరం అని చెప్పి వాడిని లోపల చెరలో వేసేసారు వీళ్ళని. అలాంటి క్రూరులు ఏమయ్యారు తెలుసా? దేవుని మాటలకు, ప్రార్థనకి, పాటలకి మారిపోయారు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గట్టిగా కొట్టాలి. దేవుని శక్తి ముందు ఈ లోకపు శక్తి ఏది నిలబడదు. మన దేవుని సన్నిధానంలో ప్రభువుని ఆరాధించడానికి ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉండాలి. ఆమేన్. ఏమనుకున్నాడు అధికారి? ఏమనుకున్నాడు? పారిపోయారు అనుకున్నాడు. పారిపోయారు వాళ్ళు? పారిపోలేదు. ముందైతే పారిపోదురులే, ఆయన అనుకున్నట్టుగానే ముందైతే పారిపోదురు వీళ్ళు. కానీ ఇప్పుడు పారిపోరు. ఎందుకు? వారు మారారు. సహోదరి, ఏమయ్యారు వాళ్ళు? మారిన తర్వాత ఇప్పుడు ఇలాంటి మూర్ఖులు, క్రూరులు వీళ్ళే మారిపోయారు కనుక నేనెందుకు మారకూడదు అని ఆ చెరసాల నాయకుడు కూడా, ఆ జైలు సూపరింటెండెంట్ గారు కూడా, ఆయన కూడా మారిపోయాడు. అందరూ మారిపోయారు. ఎవడో ఒకడు అనుకున్నాడు వీళ్ళ చెరసాల్లో జైల్లో పాడేస్తే గొడవ వదిలిపోద్దని. ఆ సోద చెప్పేదాని యొక్క యజమానుడు అనుకున్నాడు. వాడికి తెలియదు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎంత ప్రభావం జరుగుద్దని. అక్కడే సంఘం స్థాపించబడిపోయింది. ఎక్కడ? చెరసాల్లోనే సంఘం స్థాపించబడిపోయింది. ఎంతమంది కూర్చుని అదే ఆ సంఘం గురించి చెప్పాను కదా మీకు. ఏ సంఘం అది? మర్చిపోయారా? ఫిలిప్పీలో సంఘం ఎలా స్థాపించబడింది? ఫిలిప్పీ సంఘానికి పునాదులు ఎవరు? ప్రారంభికులు ఎవరు? లూదియా. తర్వాత వీళ్ళు చెరసాల్లో ఉన్న ఈ ఖైదీలు, చెరసాల నాయకుడు, ఈ సోద చెప్పేదాని యొక్క కుటుంబము, వీళ్ళందరూ వాళ్ళే కదా సంఘం. ఎవరో ఒకరు మన గురించి వేరేగా ఆలోచించి వచ్చేమో, ఇలా చేస్తే వీళ్ళకి ఇది నష్టం కలిగిద్ది అనుకోవచ్చేమో. ఆ నష్టాన్ని దేవుడు ఎలా చేస్తాడో తెలుసా? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కీడునే మేలుగా మారుస్తాడు.
మనం దేవుని యందు నీవు చూపించిన భక్తి శ్రద్ధ అది మన కుటుంబానికి ఆశీర్వాదకరమైన దేవునికి స్తోత్రం కలిగి గాక. ఆధ్యాత్మికమైన నిద్రలో మనం ఉండకూడదు, మేల్కోవాలి. ఎందులోకి వెళ్ళిపోకూడదు తెలుసమ్మా? ఆధ్యాత్మికమైన నిద్రలోకి వెళ్ళకూడదు, ఆధ్యాత్మికంగా వెనకబడి ఉండకూడదు. ఆధ్యాత్మిక ఎప్పుడు ముందే ఉండాలి. ముందడుగు 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 మనకి చాలా మేలు చేసి తీసుకొస్తుంది. ఎప్పుడు కూడా ముందు అమ్మా, ఎప్పుడు కూడా ఒక అడుగు ముందు. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఎవరికి స్వస్థత? ఎవరైతే మొదట దిగుతారో. ఏశావు దగ్గరికి, యాకోబు దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికి దీవెనలు? మొదటగా వెళ్ళిన వాడికే దీవెనలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ నిద్రలో ఉండకూడదు తెలుసా? మనము ఆధ్యాత్మికమైన నిద్ర నుండి మనం బయటికి రావాలి. ఆత్మీయ స్థితిలో నుండి మనము బయటికి దాటుకుని వెళ్ళిపోకూడదు. వీళ్ళందరూ కునికి నిద్రిస్తున్నారు. అది నిద్రించడానికి సమయమా? నిద్రించడానికి సమయమా? చెప్పండి. నిద్రించడానికి సమయం కాదు. ఏ సమయం మరి అది? సిద్ధపాటు కలిగే సమయము. సిద్ధపాటు కలిగే సమయము ఇది. మనకి మనము సిద్ధపడే సమయం. సిద్ధపడాలి. అందరూ సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు దాటుకుని వెళ్ళిపోకూడదు. గదిలో ఏం చేయాలి? పెళ్లి కూతురు తెచ్చింది అలా తినేసి పడుకోకూడదు. అంత గదిలో ఎందుకు ఇచ్చారు గది? సిద్ధపడినాకి. అక్కడ పెండ్లి కొడుకు ఏమో పాస్టర్ గారు పాట పాడేసి పరిశుద్ధ పరిశుద్ధ అని పాట పాడేసి పెండ్లి కుమారుడు వచ్చేసి పెండ్లి కుమార్తె కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. గంట అయిపోయింది కానీ ఇంకా రాలేదు. పెళ్లి కొడుకు వచ్చి అప్పుడే గంట అయింది, ఇంకా రాలేదు. ఏమా పెండ్లి కోత లోపలికి వెళ్ళి చూస్తే పెళ్లి కుమార్తె ఇంకా సిద్ధపడలేదు. మరి ఎలాగా? సిద్ధపడకపోతే ఏంటి దాని అర్థం? పెళ్ళి ఇష్టమా కాదా ఆమెకి? పెళ్లి స్టేజ్ మీదకి వెళ్ళాక ఇష్టపడతలేదు ఈమె. పెళ్ళి ఇష్టమా కాదా? పెళ్ళి కొడుకు మరి ఈమె సిద్ధపడలేదంటే దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి మనము? అంత ఆసక్తి ఆమె చూపించట్లేదు, వ్యక్తపరచట్లేదు. కనుక మనము సిద్ధపాటు కలిగి లేకపోతే ఏం చేయబడతాం తెలుసా? విడబడిపోతాం. ఇంకా అలాగా చూసి ఇంకా ఆమె కొరకు చూస్తాడు. ఏమైనా పెళ్లి చేసుకుంటాడు ఈయన? ఎది చూస్తాడు? ఇంకా కన్యకులు దొరకరేటి, ఇంకా బోళ్ళు మంది ఉంటారు కదా. కనుక సిద్ధపాటు అనేది మన జీవితానికి చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు ప్రార్థనకి రావడానికి సిద్ధపాటు, ఏదైనా పనికి వెళ్ళినాక సిద్ధపాటు, ఎక్కడికైనా ప్రయాణమే వెళ్ళడానికి సిద్ధపాటు. అన్నింటికీ ఏముంటుందంటే సిద్ధపాటు ఉంటుంది. అలాగే దేవుని సన్నిధానంలో మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి దేవుడు ఇస్తున్న ఈ ఆలస్యం. పెండ్లి కుమారుడు ఆలస్యమయ్యాడని చెప్పి ఎందుకు నువ్వు రెస్ట్ తీసుకుని నీవు పడుకోమని కాదు దాని అర్థం. ఆలస్యం చేసింది దేనికి? ఇంకా సిద్ధపాటు ఏదో తక్కువైంది. ఆ సిద్ధపాటు ఈ గ్యాప్లో అయినా సిద్ధపడతావని ఆలోచన చేసి కొంత సమయం ఇస్తే ఆ సమయాన్ని కూడా దుర్వినియోగం చేసుకున్నాం. దేవుడిచ్చిన ఈ సమయం ఏమో మనకి ఎంతకాలం ఉందో మన ఆయుష్ తెలుసా? డేట్ ఏమన్నా తెలుసా మీది? ఏ డేటు? అదేమన్నా తెలుసా? తెలుసుకునే ప్రయత్నం చేసావా? నా ఆయుష్ కాలం ఎంత అల్పమైనదో అంటాడు దావీదు గారు. నా దినముల పరిమాణము నువ్వు బెత్తిడంతగా చేశావు. దినముల యొక్క పరిణామం, నా ఆయుష్ కాలం అసలు భూమి మీద లేనట్టే ఉన్నది. ఎంత అల్పమైన జీవితాలు. ఎంత స్థిరుడైనా కేవలము వట్టి ఊపిరి వంటి వారు. ఎంత స్థిరులమైన, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, ఎన్ని భోగభాగ్యాలు కలిగి ఉన్నా, ఎంత విస్తరణ మనం ఈ లోకంలో చేసినా కేవలము మన వట్టి ఊపిరి వంటి వారము. ఒక దినమందు ఈ లోకంలో మన జీవితము కోల్పోతాం. ఎత్తబడే సమయం, ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం. కనుక ఈ గ్యాప్లో, మనకున్న ఈ కొంచెం గ్యాప్లో ఏం చేయాలి తెలుసా? మనం మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మార్పు చెందాలి. మార్పు చెందిన వ్యక్తులుగా మన జీవితం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చూడండి, ఈ యొక్క
మూడోదిగా చూస్తే భక్తి కలిగిన కన్యకులుగా మనకి వీళ్ళు కనబడతారు. పెండ్లి కుమారుడు రాకడ కొరకై ఏం చేస్తున్నారు వీళ్ళు? భక్తి కలిగిన కన్యకులుగా మనకు కనబడతారు. భక్తి కలిగిన కన్యకులు. భక్తి ఉందా ఈ 10 మందిలో? భక్తి లేకపోతే అక్కడ వరకు ఎందుకు వెళ్తారు? భక్తి లేకపోతే ఎందుకు సిద్ధపడతారు? భక్తి లేకపోతే ప్రభువుని ఎందుకు నమ్ముకుంటారు? లోకంలో ఉందిరు కదా, లోకంలో లేకుండా ప్రభు దగ్గరికి వచ్చారు. వీళ్ళు చాలా భక్తి కనబడుతూ ఉంది. 10 మంది కూడా ఇందాక చెప్పాను. వీళ్ళు ఎలాగున్నారంటే కన్యకులుగా ఉన్నారు. కన్యకలుగా వారి జీవితాలు కనబడుతూ ఉన్నాయి. పవిత్రమైన జీవితం వారిలో కనబడుతూ ఉంది. పరిశుద్ధ జీవితం వారిలో కనబడుతూ ఉంది. చాలా భక్తిని వారు కనపరుస్తున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసితిని కానీ యుక్తి చేత చూడండి, ఇక్కడ మనకి సర్పం కనబడుతూ ఉంది. ఆ పాట పక్కనట్టండి. కొన్ని విషయాలు మనం విందాం. ఇక్కడ పవిత్రురాలైన కన్యకునుగా ఒకడే పురుషునికి మిమ్మల్ని సమర్పింపవలని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. ఏంటంటే ప్రధానము, అలా అందరూ చెప్పాలి. ప్రధానము, ఒకడే పురుషునికి ప్రధానము చేయబడుతుంది. ఆ ఒకడే పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. వేరే పురుషుడు ఎవరు? సాతాను, సర్పము. అవ్వను అనాదిలో మోసగించిన సర్పము. అవ్వను ఏం చేశాడు? తన యుక్తి వలన ఏం చేశాడు? అవ్వని మోసగించాడు. అంటే మనం క్రీస్తుకే దాసులమై ఉండాలి. క్రీస్తుకే మనము సమర్పించబడిన వారై ఉండాలి. వేరే పురుషుడు అని అంటే అపవాదికి, సాతానికి ఏ రోజున కూడా మనం మన జీవితంలో స్థావరం ఇవ్వకుండా మనం ఉండాలి. అపవాదికి చోటిచ్చామా, వాడు మన ఆత్మీయతను, మన భక్తిని, ఎవరిని మన కోటను కూలగొడతాడు. వాడు మన కోట ఎప్పుడైతే కూలిపోయిందో భద్రత ఉండదు. ఇంకా అపవాదికి వాడికి రావచ్చు పోవచ్చు, అపవాది రావచ్చు పోవచ్చు. యోబు చుట్టూ దేవుడు ఏం చేశాడంట? కంచి వేశాడు. కనుక యోబు కుటుంబంలోని కానీ యోబు లోపలికి కానీ వెళ్ళడానికి వాడికి అవకాశం లేదు. ఆ అవకాశం గురించి చాలా నుంచి ఎదురు చేశాడు. అందుకని దేవుని సభలోకి వెళ్ళి అడిగితే, నా యొక్క సేవకుడైన భక్తుడైన యోబుని గురించి నీవు ఆలోచించితివా? అతడు ఎంత యథార్థపడు, ఎంత భక్తిపరుడు, ఎంత నమ్మకస్తుడు, ఎంత నీతి గలవాడు అని దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆమెన్, ఆమెన్. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? మనుషులు కాదమ్మా. మనుషుల సాక్ష్యాన్ని నువ్వు పెట్టుకోక. ఏ రోజుని నువ్వు పెట్టిన వాళ్ళు మంచిగా పొగుడతారు. ఏ రోజైనా కొంచెం అయినా తేడా వచ్చిందంటే ఆ సీన్ వేరేగా ఉంటుంది. మనుషులు సాక్ష్యం పెట్టుకోక ఏ రోజున కూడా. ఎవరు ఉండాలి సాక్ష్యం? మనకి దేవుడే సాక్ష్యం. ఆవిడ నా గురించి సాక్ష్యం ఇస్తుంది ఏమో అత్తమాట అది పెట్టి లైన్ చేసుకుంది ఒక ఆవిడ్ని. అత్తమాట పెట్టి అవి పెట్టి లైన్ చేసుకుంది. ఎందుకో కానీ కొన్ని రోజులు సరిగా అందలేదు. ఈసారి సాక్ష్యం తిరగబడిపోయింది. ఏరే పార్టీ మార్చేసింది ఆమె. ఎలా ఉంటాయి సాక్ష్యాలు? అందుకనే మన గురించి సాక్ష్యం ఎవరు ఇవ్వాలి? దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం కలనే కాక. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే భూమి మీద నుండి ఇటు తిరుగుతాం. ఆడు పని అదే కదా. ఎవడు దొరుకుతాడా? ఎవడు పాడు చేద్దామా? ఏ కుటుంబాన్ని పాడు చేద్దామా? ఏ వ్యక్తిని పాడు చేద్దామా? ఎవరిలో ఏ వ్యసనాలు పెడదామా అని ఇదే తిరుగుతూ ఉంటుంటాడు. కనుక యోబుని గురించి ఆలోచించేది అతను యథార్థపడు. నువ్వు ఊరికనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అతను. నువ్వన్నీ ఇచ్చావు. ఇవ్వడమే కాకుండా అతను యావదాస్తి, అతని కుటుంబం చుట్టూ నువ్వు మరలా కంచిని కూడా వేసేసావు. నాకు లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. లోనికి వెళ్ళడానికి ఒక్కసారి అవకాశమే. వాళ్ళ జీవితాన్ని విచ్ఛిన్నం చేసి చెల్లాచెదలు చేసి నీ ముఖం ఎదుటినే దూషించిపోయేలా చేస్తానని దేవునితోనే సవాలు ఇసిరాడు. ఆ సవాలుకి దేవుడు చాలా భయపడ్డా? మీరు ఏమంటారని అలాగన్నాను, మీరు మాట్లాడతలేదు. ఓ ఎస్, ఎలా
తీసేసిన కంచి. అతని ప్రాణానికి మాత్రం హాని చేయడానికి నీకు అధికారం లేదు. అతని శరీరం, అతని కుటుంబమా, ఎలా చేసుకుంటావో, చల్లా చెదలు చేసుకుంటావో, విచ్ఛిన్నం ఏం చేసుకుంటావో, పూర్తి అవకాశాలను ఇచ్చేస్తే ఏం చేయాలనుకుంటాడో, ఎంత కీడు చేయాలో ఈ భూప్రపంచంలో యోబు లాంటి నష్టాలకి ఎవరికి జరగవండి. అంత నష్టపరిచేశాడు. కానీ ఒకే ఒక మాట సింపుల్గా అన్నాడు, యెహోవా ఇచ్చెను. అనగలమా ఈ మాట? నువ్వు పాస్టర్ గారు నిజంగా మీరు ప్రార్థన చేస్తారు నా కోసం, మీరు చేశారు నిజంగా ప్రార్థన చెప్పండి అంటదో కావాలి. నేను ప్రార్థన చేయకపోవటం పెట్టమ్మా, నా బాధ నాది. నేను ఎంత చేయట్లేదు, చేస్తున్నాను కదా. నిజంగా నా కోసం చేస్తున్నారు చెప్పండి. మీరే గారికి ప్రార్థన చేస్తే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు? మరి నువ్వేం చేస్తున్నా చెప్పు. ఏమండి, ఇలా ఉంటాయి మన భావాలు. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. నా తల్లి గర్భంలో ఉండి భూమి మీదకి నేను దిగంబరినిగా వచ్చి తిని మరలా దిగంబరినిగానే వెళ్ళిపోతావు. ఎలాగొచ్చావు? ఏం పట్టుకొచ్చావు? ఎందుకు ఆ పాకుళ్ళాట? ఎందుకు ఆ పొడుగుళ్ళాట? ఎందుకు ఆ దెబ్బలాట? ఎందుకు ఆ కక్షలు? ఎందుకు ఆ పగలు? ఎందుకు ఆ స్వార్థము? ఎందుకు ఆ హెచ్చింపు? ఏం పట్టుకొచ్చావు? వచ్చినప్పుడు ఎలా వచ్చావు? ఊహించుకో. రక్తములో పొర్లుచున్న నేను చూడ అసహ్యముగా నేను ఉంటితిని అని యెహెజ్కేలు గ్రంథంలో 16 అధ్యాయంలో కనపడుతుంది మనకి. అది మన బ్రతుకు. ఏం పట్టుకొచ్చాం? మరలా వెళ్ళేటప్పుడు మరలా వెళ్ళేటప్పుడు ఎలా వచ్చావు? మరలా ఎట్లు వచ్చితిరో మరలా అట్లే వెళ్ళిపోతున్నట్లుగా మరలా అలాగే వెళ్ళిపోతాం. మరి ఎందుకు మనకి ఈ పాకులాట? వెళ్ళే సమయానికి ఒక ఆలోచన ఉండాలి. వినండి, ఒక ఆలోచన ఉండాలి. నీ వెళ్ళే సమయానికి ఎక్కడికి వెళతావు? ఈ రాత్రి ఒకవేళ మీరు చెప్పండి. పాస్టర్ గారు ఎంత మాట అన్నారట అంటారని. ఈ రాత్రి ఒకవేళ చెప్పండి అవ్వచ్చు. అయితే ఎక్కడికి వెళ్తావు? ఈ గ్యాప్ ఎందుకు? ఇది మనం సరి చేసుకునే గ్యాప్. ఇది ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే మనం సరి చేసుకునే సమయం. మనం సరి చేసుకునే సమయానికి సరి చేసుకోకుండా ఇంకా అట్లానే ఉండిపోతే, అందుకనే వీళ్ళని ఏమన్నారు తెలుసా? బుద్ధి లేని కన్యకులు అన్నాడు వీళ్ళని. అందుకని పేరెట్టారు వీళ్ళకి. ఏ కన్యకులు అంటారు వీళ్ళు? బుద్ధి లేని కన్యకులు కనుక వీళ్ళు సిద్ధులతో నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారైతే ఏం చేశారు? తెల్లారి పొద్దున్న ఎగ్జామ్ బాగా ఈ రాత్రి మనం ప్రిపేర్ అవ్వాలి. లేకపోతే ముందు రోజుల నుంచే ప్రిపేర్ అవ్వాలి. బాగా ప్రిపేర్ అయ్యాడు. 9 గంటల ఎగ్జామ్, 6 గంటల వరకు ధీమాగా పడుకోవచ్చా? ప్రిపేర్ అయిపోయినాడు. ఆడికి ఎగ్జామ్ గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అయ్యేవాలో అన్నీ ప్రిపేర్. ఆడు పడుకున్నాడు. ఆడు బాగుంది. ఇంకొకటి అసలు బుక్కే తెలియదు, చదువు. ఆడు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. ఆడు కూడా పడుకున్నాడు వీడితో పాటు. ఈయనేమనాలి మరి? ఆడు పడుకునేటానికే ఆడికి ఒక కాన్ఫిడెంట్ ఉంది. ఏ సమయంలో ఇద్దరిలో లేపి అడిగినా ఎగ్జామ్ రాయరంటే టక్ 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 అని రాసేస్తాడు, వెళ్ళిపోతాడు. మరి ఈడి పరిస్థితి? ఈడేటో తెలుసా? వీడికి ఆలోచన ఉంది. ఆడు పడుకున్నాడు కనుక వాళ్ళు లేచినప్పుడు లేద్దాంలే నీడు. ఆడు పడుకున్నాడంటే వాడికి ఒక అర్థం ఉంది, ఆడి ధైర్యం ఉంది, చాలా ధీమాగా ఉన్నాడు. ఒక సహోదరి చెప్పాను గతంలో, ఎప్పుడో ఒక రీల్లో చూస్తే, ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. అందరికి అందింది, ఆమెకు కూడా అందింది. అలా చూసింది. అందులో ఏం అర్థం కాలే, కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. ఆ సబ్జెక్ట్ అన్నీ చదువుకున్నవాడు చక్కగా పడిపోవచ్చిన పని లేదు కదా. ఏమండి, ఒకరిని చూసి ఒకరు కాదు. నీ ఆత్మీయ సిద్ధపాటు ఎలాగుంది? మీ కుటుంబ పరిస్థితి ఏంటి? మీ ప్రార్థన జీవితం ఏంటి? మన భక్తి ఏంటి? మన విధి విధానాలు ఏంటి? ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏ కాలం ఇది?
పరీక్షణ కాలము. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనందరము పరీక్షించుకునే కాలము. వీళ్ళు భక్తిపరులే కానీ ఆ భక్తి ఏమండి, ఆ భక్తి చివరికి ఏం చేసిందో తెలుసా? వీళ్ళని పెండ్లి కుమారుడితో వెళ్ళకుండా వీళ్ళు ఆపు చేసేసింది. భక్తిలో ఏదో నిర్లక్ష్యత, భక్తిలో ఏదో చిన్న నిర్లక్ష్యం. ఏమండి, పెద్దదేం కాదు. ఇక చివరిగా ఒక మాట ఏంటి అని అంటే, ఏమండి, వీళ్ళందరూ దివిటీలు ఒక పక్కన పెట్టారు, అందరూ కలిసి నిద్రపోయారు. మధ్యరాత్రి వేళ బోర శబ్దం వినబడింది. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధంగండుహో అని ఒక వార్త వినబడింది. అందరిని ఉలుక్కుపడి ఒకసారి లేచారు. లేస్తే 5 దివిటీలు ఆరిపోనివి, 5 దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. అమ్మా సహోదరి, ఏం చెప్పు ఒకసారి. 5 దివిటీలు ఆరిపోని, 5 దివిటీలు ఎదుగుతూ ఉన్నాయి. ఎలుగుతున్న దివిటీలకి ఒక పేరుంది, బుద్ధి కలిగిన కన్యకలు. మధ్యలో తెలిసి ఎందుకు వెలుగుతున్నాయో తెలుసాయి? మధ్యలో లేచి నూనె వేసుకున్నారు. వాళ్ళు నూనె వేసుకుని మరలా పడుకున్నారు. వీళ్ళకి నిద్ర చాలు, ఇక తిండి తిప్పలే అవసరం లేదు. కొంతమందికి నిద్ర ఉంటే చాలు. బస్సులో నిద్ర ఉంటారు, ఆఫీసులో నిద్ర ఉంటారు, కునిపాట్లు. ఇంటి దగ్గర ఒక ఆయన తింటా నిద్ర ఉన్నాడు, ఆయన ఏమనాలో మరి. అలా నిద్ర ఉంటారు. కొంతమంది అలా కూర్చునే ఉంటారు. సోఫాలో కూర్చునో, లేకపోతే మంచం మీద కూర్చునో, కుర్చీలో కూర్చునో ఉండి నిద్రపోతారు కొంతమందికి అదొక అలవాటు. ఏమండి, ఇలాగా ఏం చేస్తున్నారు వీళ్ళు? నిద్రపోతున్నారు. మధ్యలో లేచి ఏం చేశారు వీళ్ళు? ఎందుకు వెలుగుతున్నట్టే మధ్యలో లేచి నూనె వేసుకున్నారు కనుక వెలుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఇంకా దొరికిందే సొందాన్ని వేసేసారు. ఇంక వీళ్ళు వేసేసి పెండ్లి కుమారుడు స్వరం వినబడి వరకు కూడా, వచ్చే వరకు కూడా నిద్రపోతూనే ఉన్నారు. సడన్గా లేస్తే వీళ్ళు మధ్యలో లేచి నూనె వేసుకున్నారు కనుక ఆ దివిటీలు వెలుగుతున్నాయి. వాళ్ళు నూనె వేసుకోలేదు, వేయడానికి నూనె కూడా లేదు. ఒక మాటలో చెప్పాలంటే తెచ్చుకోలేదు. బడాయిగా లెగిసి మీ నూనె కొంత ఇవ్వండి అంటుంది. ఏంటంట? మీ నూనె కొంచెం ఇవ్వండి. మా నూనె మీకు ఇస్తే మరి మాకును ఇది చాలదు. మీరు వెళ్ళి షావుకారుల దగ్గరికి వెళ్ళి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకోండి. మాకును చాలదు. కొంతమందికి అదేటో కానీ అన్నీ అడిగేస్తారు. దేనికి అప్పుకి వెళ్ళినా నూనెకి ఎప్పుడు అప్పు అనే దానికి వెళ్ళకూడదంటండి. ఉప్పు కూడా అప్పు వెళ్తారు కొంతమంది, అందుకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. నూనెకి ఏం చేయకూడదు, ఎప్పుడు అప్పు ఇప్పుడు వెళ్తలేదులే. గతంలో అయితే ఇలాంటివి ఉండేవి. ఎవరికి వెళ్ళలేవు. 5 లీటర్ల క్యానో లేకపోతే డబ్బా కూడా తెచ్చేసుకున్నారు ఇప్పుడు. ఏమండి, ఏ దేనికి వెళ్ళకూడదు? నూనెకి అప్పు వెళ్ళకూడదు. కొంచెం నూనె చుక్క ఇవ్వమ్మా అని అడగకూడదు. అవునండి, ఏ నూనె అయినా, అది ఆ నూనె అయినా, ఏ నూనె అయినా వెళ్ళకూడదు. వీళ్ళ దగ్గర ఏమి లేదు, నూనె లేదు. నూనె లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నూనె ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ప్రార్థన ఎవరు అడుగుతా? ఎప్పుడు చూసినా నా కొరకు చేయండి. ఇంకో సోదరు మా పిల్ల కొరకు చేయండి అంట. మా పిల్ల కొరకు కూడా చేయండి బాబు. ఏమండి, మా పిల్లగారు ఎఫరాల గురించి కూడా చేయమంటుందో కాబట్టి నా గురించి చేయండి, ఆ దాని గురించి చేయండి. ఇంకెప్పుడు కూడా అడుక్కోవడమే ప్రార్థన. ఏమండి, ప్రార్థన చేయడానికి మోకాళ్ళు ఉనితే నీ గృహం అదిరిపోవాలి. ప్రార్థన ధూపం వేసేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రార్థన ధూపం మన గృహంలో మండాలి. అందుకనే మన బలిపీఠాలు ఏం చేయాలి తెలుసా? మండాలి. ఏలియా ఏం చేశాడు? పడిపోయిన బలిపీఠాన్ని నిలబెట్టాడు. స్తోత్రం కలిగిన గాక. పడిపోయిన బలిపీఠాన్ని నిలబెట్టి, ఇప్పుడు రండి, ఇప్పుడు బలిపీఠాన్ని నిలబెట్టాడు. బలి పశువుని దాని మీద పెట్టాడు. దాని నిండా నీళ్లు పోయమన్నాడు. మరలా పోయమన్నాడు. కందకం అంతా నీళ్ళు నిండిపోయేలాగా చేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి
బలి పశువును ఏమండి ఆ కందకంలో ఉన్న నీళ్లు మొత్తం రాళ్ళు కూడా బుగ్గైపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన ధూపం మన గృహంలో ఉండాలి. మన గృహాల్లో ఏముండాలి? ప్రార్థన బలిపీఠాలు మనం కట్టుకోవాలి. చాలామంది గృహాల్లో బలిపీఠాలు పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా ఏం చేశాడు? తిరిగి నిలబెట్టాడు. అంటే బలిపీఠం పడగొట్టబడిందా, నిలబడిందా? పడగొట్టబడి ఉంది. పడిపోయిన బలిపీఠం మీద బలేమర్పిస్తావు. సజీవ యాగంగా మీ శరీరాలు ప్రభువునకు సమర్పించాలి. మన గృహాలు కట్టుకోవాలి. అందుకని ప్రతి గృహంలో ఏముండాలో తెలుసా? నేను అడిగాను, అమ్మా జరుగుతుందా ప్రార్థన అంటే ఎక్కడండి? మాటలాగా ఉంది. గృహంలో ప్రార్థన జరుగుతుందా? కుటుంబ ప్రార్థన అంటే మీ కుటుంబంలో బలిపీఠం పడిపోయింది. బలిపీఠం పడిపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన గృహంలో ఉండవు. మన బలిపీఠాలు నిలబడాలి. ప్రార్థన అనే బలిపీఠాన్ని మనము కట్టుకోవాలి. ఆత్మీయంగా కట్టుకోవాలి. పిల్లల్ని ఆత్మీయంగా మనం కట్టుకోవాలి. ఆధ్యాత్మికంగా వారిని తయారు చేసుకోవాలి. పడిపోయిన బలిపీఠాలు మరలా నిలబెట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. పడిపోయిన బలిపీఠాలు మరలా కట్టబడాలి. ఏమండి, మన జీవితంలో ప్రార్థన తక్కువైపోయినా దేవుని ఆత్మ నడిపింపు, ఆత్మ కార్యాలు, ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మీయ జీవితం మన జీవితంలో లేకపోతే మనం దేవుని రాజ్యానికి హక్కుదారులు కావు. దేవుని రాజ్యానికి వెళ్ళలేం. కనుక మన జీవితం చూడండి, నీరు లేని చేను, నూనె లేని దివిటి, అలాగే ప్రార్థన లేని జీవితం ఏమవుతాయి? నీరు లేని చేను ఏమవుద్ది? ఎండిపోద్ది. నూనె లేని దివిటి ఏమవుద్ది? ఆరిపోద్ది. ప్రార్థన లేని జీవితం ఎండిన ఎడారిలాగా మోడైపోద్ది. ఎందుకు పనికి చేయము? ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ప్రతిరోజు నీ గృహములో మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. గంటల తరబడి, గంటక సేపు. అమ్మా వినండి, గంట అయినా ప్రార్థన చేయాలి. ఉంటుందా? టైం ఉంటుందా? కనీసం ఒక గంట షెడ్యూల్ ఎట్టుకోగలవా? రోజులో మీ గృహాలు వెలిగించబడాలి. మీ దివిటీలు వెలుగుతూ ఉండాలి. వారి దివిటీలు ఆరిపోవడం గల కారణం ఏంటి? వారిలో ఆత్మీయ జీవితం లేదు. ఆధ్యాత్మికంగా ఆరిపోయారు. ప్రార్థన జీవితం లేదు. పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. ఆత్మచేత మనమందరము ఎన్నిక చేయబడిన వారము, ముద్రించబడిన వారము. ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోవాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని ప్రభువు చెబుతున్నాడు. ఏమండి, ఒక ప్రవక్తని శిష్యుల్లో ఒకని భార్య ఆమె భర్త చనిపోయాడు. 2 కుమారులు ఉన్నారు ఆయనకి. ఆమెకి ఎంతమంది? 2 కుమారులు. చాలా అప్పులు ఉన్నాయి పాపం. అప్పులు లేని వాళ్ళు చేయొద్దండి. చాలా అప్పులు ఉన్నాయి. అప్పులున్నాయమ్మా మీకు? ఉన్నాయా? అప్పులు ఉన్నాయా? ఏమండి, అందరూ స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఏమున్నాయి? కుటుంబానికి అప్పులు ఎందుకు ఉన్నాయంటే అలాగ ఉంటాయి కుటుంబానికి. దాన్ని అడగండి. ఎందుకు చేయాలి అప్పులు అంటే? అప్పులు ఉంటాయి. మొత్తానికి ఈ కుటుంబానికి కూడా ఏమున్నాయి? అప్పులు ఉన్నాయి. అప్పులోడు వచ్చాడు. అప్పులోడు వచ్చాడు. అప్పు తీర్చలేని పరిస్థితి. 2 కుమారుల్ని బానిసలుగా తీసుకోవడానికి ఎదుపడింది. ఏలియా దగ్గరికి వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. మొరపెట్టుకుంటే నీ ఇంటిలో ప్రవక్తను అడిగింది, అయ్యా నీది నా పరిస్థితి, నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. నా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప మరేమీ లేదయ్యా. ఆమెన్, 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 ఆమెన్. ఏముందంట ఆమె ఇంట్లో? చాలు, అది చాలు అన్నాడు ఆయన. ఆ నూనె కొండ సరిపోద్ది. నీ అప్పులు తీరినాక ఆ కొండ సరిపోద్ది. ఆమెన్. ఇంకా ఈ ఊర్లోకి వెళ్ళి ఏరువాడి కొండలన్నీ తెచ్చుకో, నీ ఇంటి నిండా ఫిలప్ చేసి అంటే ఎంతమందిని అడిగిన వారు అందరూ ఇచ్చారు. గుండెలో మొత్తం ఇల్లంతా చేర్చుకుంది. అన్ని కొండల్లోనికి నూనె అంతా పాస్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలగాక. ఏమండి, కొండలన్నీ నిండిపోయి ఆమెతో నూనె అమ్మితే
అప్పులన్నీ తీరిపోని ఆ మిగిలిన ఇంకా చాలా మిగిలింది. ఆమెతో నీవు నీ పిల్లలు పోషించబడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నూనె నీ ఇంటిలో ఉంటే ఆశీర్వాదమే ఆశీర్వాదం. ప్రార్థన నీ ఇంట్లో ఉంటే ఆశీర్వాదమే ఆశీర్వాదం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన, ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ప్రత్యేక ప్రార్థన. ఏమండి, ఈ ప్రార్థన జీవితం ద్వారా మన బలిపీఠాలు మరలా తిరిగి కట్టుకుందుముగాక. ఏమండి, మన దివిటి వెలుగుతూ ఉండాలంటే ఏముండాలి? మన జీవితంలో ప్రార్థన జీవితం ఉండాలి అనండి. అనండి, ఏముండాలి? నోటి తాను ఏముండాలి? ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా? ఎప్పుడెప్పుడు ఇలాగుండి దేవా నేను వెళ్తున్నాను, దాన్ని దీవించి మనలో వచ్చేలాగా సహాయం చేయి. ఆమె ప్రభు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నేను స్తుత్యాలు తింటున్నాను ఆయన, శుభ్రంగా అరిగిపోవాలి, మరలా రాత్రికి మరలా తినాలి. అంతే కదా? రాత్రికి మరలా తినాలంటే ఏం చేయాలి? ఇది తిన్నది అరగాలి కదా. ఇదా ప్రార్థన. ఒక ఆయన అలాగ అన్నాడు, ప్రార్థన చేసుకుంటే దానియేలులాగా నేను రోజుకి 3 చేసుకుంటాను. ఎప్పుడెప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్కి 3 టైమ్స్ కూడా ప్రార్థన చేసి దేవానికి స్తోత్రం నాకు ఆత్రం. అదే ప్రార్థన. కొంతమంది జీవితాలు ప్రార్థన అంటే ఇది కాదు, ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు మనకు ఉండాలి. ప్రార్థన ద్వారానే మన ఆత్మీయత ఏంటో తెలుస్తుంది. గొప్ప 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 వ్యక్తుల కంటే ఒక ప్రార్థన పడు చాలా ఉత్తమైన వాడు. ప్రార్థన జీవితం ఎవరికి ఇష్టం తెలుసా? దేవునికి చాలా ఇష్టం. ప్రార్థన అనగానే దేవునితో సమయం గడపడం. కనుక ఈ 10 మందిలో ఉన్న 5 ఉన్నారు కదా, వీళ్ళు దివిటీలు ఎందుకు ఆరిపోని? వాళ్ళలో ప్రార్థనా జీవితం అనేది తక్కువైపోయింది, సిద్ధపాటు అనేది తక్కువైపోయింది. కనుక మన దివిటీలు వెలుగుతూ ఉండాలి, మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి. రాగల తరాలకి ఒక దీవెనకరంగా మనం మలచబడాలి. పెండ్లి కుమారుడు వచ్చాడు, 5 విడబడ్డారు. ఏమంటే 5 వెళ్ళారు. ఈ లోపల సావుకారుల దగ్గరికి వెళ్ళారు. కొనుక్కొని మొత్తానికి ఎలాగైతేనో, ఎప్పటికీ ఎలాగైతేనో మొత్తానికి తెచ్చుకున్నాం. ఈ లోపలికి వెళ్ళిపోయారు. లాస్ట్కి తలుపు వేయబడింది. హలో, ఏమైబడింది? తలుపు వేయబడింది. తలుపు తీయబడలేదు, ముందు తీయబడింది, తర్వాత వేయబడింది. కొన్ని తలుపు నుండి ఏం చేస్తున్నాడు ఆయన? తట్టుచు ఉన్నాడు. తట్టునప్పుడు తీయగలగాలి మనము. తర్వాత తలుపు వేయబడింది. ఆ తర్వాత వారి జీవితం ఎంత అంధకారంలోకి వెళ్ళిపోయిందో. విడుబడిపోయారండి వాళ్ళు. లాస్ట్ వరకు భక్తి చేశారు, లాస్ట్ వరకు పోరాడు. కానీ అశ్రద్ధ, చిన్న చిన్న మిస్టేకులు, అశ్రద్ధ మన ఆత్మీయ జీవితాన్ని ఆర్పేస్తాయి. కనుక ఏ రోజున కూడా చిన్నదే కదా. ఎక్కడ ప్రారంభం అవ్వాలి మన భక్తి తెలుసా? సమయం దగ్గర ప్రారంభం అవ్వాలి. ఏ సమయం? దేవుని మందిరంలో సమయం పాటించడం, దేవుని యొక్క సంఘ క్రమంలో పాలు పొందడం. ఇది మనం ఫాలో అవి ప్రతిరోజు దేవునికి అనుకూలంగా మన జీవితాలు కట్టుకొని లాస్ట్కి దేవుని రాజ్యం చేరే వరకు మన ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించి